In this video we are going to learn about the ABG analysis. Okay, now what it is. So what is ABG? ABG ante arterial blood gases anamata. Idi routine investigation in order to monitor the acid base imbalance in the patient. Okay, now idi diagnosis malli severity condition ni then to assess the treatment ni identify cheyadaniki helpful avutundi. And mostly manam blood test lavanni blood veins ద్వారా డ్రా చేస్తాము. బట్ ఏబీజీ అనేది బ్లడ్ అనేది ఆర్టీరియల్ నుంచి డ్రా చేస్తాము, అందుకే ఇది ఆర్టీరియల్ బ్లడ్ అని అంటారు. ఓకేనా. అండ్ మోస్ట్లీ ఇది రేడియల్ ఆర్ ఫిమరల్ ఆర్టరీ నుంచి తీస్తాము. అండ్ బైకార్బోనేట్ అనేది బ్లడ్ పిహెచ్ వాల్యూని మెయింటైన్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మన బాడీలో కిడ్నీస్ అండ్ లంగ్స్ విల్ వర్క్ అంటే కాంపన్సేట్ మెకానిజంగా వర్క్ చేస్తుంది ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద యాసిడ్ బేస్ బ్యాలెన్స్. ఇప్పుడు వరకు జనరల్గా ఏబీజీ అంటే ఏంటిదో చూసాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. ఓకేనా. ఇది ఒక డయాగ్నోస్టిక్ టూల్ అనమాట, ఇన్వెస్టిగేషన్ టూల్. సో ఇందులో పేషెంట్స్ది ఆక్సిజన్ లెవెల్, వెంటిలేషన్ స్టేటస్ అండ్ యాసిడ్ బ్యాలెన్స్ గురించి ఐడెంటిఫై చేయడానికి ఈ టెస్ట్ అనేది చేస్తారు. అండ్ మోస్ట్లీ ఈ బ్లడ్ని రేడియల్, బ్రేకియల్ ఆర్ ఫెమరల్ ఆర్టరీస్ నుంచే తీస్తారనమాట. సో ఇందులో మెయిన్గా 3 థింగ్స్ని మనం చూస్తాము. ఆక్సిజన్ లెవెల్ని అండ్ వెంటిలేషన్. ఆక్సిజన్ లెవెల్ అని అంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్, దాన్ని PaO2 లేక SaO2 అని అంటారు. వెంటిలేషన్ అని అంటే ఆక్సిజన్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద లంగ్స్. ఓకేనా. ద మూమెంట్ ఆఫ్ ద ఎయిర్ని, దాని వెంటిలేషన్ అని అంటారు. ఇదే ఏమంటారు, ఇట్ విల్ ఎఫెక్ట్స్ ద లెవెల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద బ్లడ్. అందుకు దీన్ని PCOTగా కన్సిడర్ చేస్తారు. అండ్ యాసిడ్ బేస్ లెవెల్స్ని pH అని లేకపోతే HCO3 తోటి ఐడెంటిఫై అంటే దానిలో ఐడెంటిఫై చేస్తాం. ఓకే. సో వాట్ ఈస్ ద పర్పస్ అంటే ఏబీజీ అనాలిసిస్ ఎందుకు చేస్తాం అంటే ఇప్పుడు తెలుసుకున్నాం అది ఏ టెస్ట్ దేని గురించి చేస్తారని. సో వై దిస్ విల్ డూ అని అంటే ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద యాసిడ్ బేస్ బ్యాలెన్స్. యాసిడ్ బ్యాలెన్స్ ప్రెజెన్స్ అండ్ టైప్ ఆఫ్ యాసిడ్. ప్రెజెన్స్ అండ్ టైప్ ఆఫ్ యాసిడ్ అంటే మెటాబోలిక్ యాసిడోసిసా లేక మెటాబోలిక్ ఆల్కలోసిసా, రెస్పిరేటరీ యాసిడోసిసా, రెస్పిరేటరీ ఆల్కలోసిసా, అది ఎలాంటి టైప్ ఆఫ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అనేది తెలుసుకోవడానికి ఈ టెస్ట్ అనేది చేస్తారు. అవన్నీ ఏంటివి అనేది మనం ఫర్దర్గా ఎక్స్ప్లెనేషన్లో తెలుసుకుంటాం. ఓకేనా. అండ్ టు చెక్ ఫర్ సివియర్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అండ్ లంగ్ డిజీజ్. దీని రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్ అనేవి మనము ఏమంటారు రెస్పిరేటరీ సిస్టమ్ గురించి థియరీ పార్ట్లో ప్లస్ వాటి MCQస్ని మనం డిస్కస్ చేసే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటే ఆక్సిజన్ తగ్గిపోతే అనేది. సో అలాంటి సివియర్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అండ్ లంగ్స్ డిజీజ్లోనే ఇలాంటి యాసిడ్ బేస్ ఇంబ్యాలెన్స్ అనేది చూస్తాం. సో అది చెక్అవుట్ చేయడానికి ఈ టెస్ట్ చేస్తాము. అండ్ అసెస్మెంట్ ఆఫ్ ద రెస్పాన్స్ టు ది థెరప్యూటిక్ ఇంటర్వెన్షన్స్ అంటే ఎగ్జాంపుల్గా మెకానికల్ వెంటిలేటర్ మీద పేషెంట్ని పెడితే ఎంత ఆక్సిజన్ సాచురేషన్ అంటే లెవెల్స్ని అవి సెట్టింగ్స్ అనేవి చేస్తారు కదా వెంటిలేటర్స్ మీద. సో ఆక్సిజన్ అనేది ఎంత పర్సంటేజ్ అనేది పేషెంట్కి పెట్టాలి అనేది కూడా అవన్నీ కూడా ఏబీజీ అనాలిసిస్ టెస్ట్ ద్వారానే డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఎప్పుడు పేషెంట్ అంటే ఎంత కంటిన్యూషన్గా వెంటిలేటర్ మీద పెట్టాలి, ఎప్పుడు పేషెంట్ని దాని మీదకి వెళ్ళి తీయాలి, డ్రా చేయాలి అనేది కూడా ఎవ్రీథింగ్ విల్ బి డిపెండ్స్ అపాన్ దిస్ టెస్ట్. నౌ వి విల్ సీ ద ఇండికేషన్స్. ఇండికేషన్స్ అంటే ఎలాంటి డిజీజ్ కండిషన్లో మనం ఈ ఏబీజీ అనాలిసిస్ చేస్తాం. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ద రెస్పిరేటరీ ఫెయిల్యూర్. ఎవరికైతే రెస్పిరేటరీ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళలో చూస్తాం, ఎందుకంటే ఇలాంటి కండిషన్స్లో యాసిడ్ బేస్ ఇంబ్యాలెన్స్ చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ వెంటిలేటెడ్ పేషెంట్స్, ఏ పేషెంట్స్ అయితే వెంటిలేటర్స్ మీద ఉంటారో ఆ పేషెంట్స్కి. కార్డియాక్ ఫెయిల్యూర్, దోస్ ఆర్ హ్యావింగ్ ద హార్ట్ ఇష్యూస్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్లో. దెన్ రీనల్ ఫెయిల్యూర్. ఓకే. ఎందుకంటే మనం ప్రీవియస్లోనే తెలుసుకున్నాము ఇది ఏమంటారు యాసిడ్ బేస్ అనేది మొత్తము మెయింటైన్ చేసేది లంగ్స్ అండ్ ద కిడ్నీస్ అనేది. అందుకు రీనల్ ఫెయిల్యూర్ ఉంటే దెర్ ఈస్ ఎ హై ఛాన్స్ ఆఫ్ యాసిడ్ బేస్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద బాడీ. అండ్ సెప్సిస్, ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్న బర్న్స్ అయిన పేషెంట్లో, పాయిజనింగ్ పేషెంట్లో. ఓకేనా. ఈ కండిషన్స్లో మనము ఏబీజీ అనాలిసిస్ చేస్తాము. సో బిఫోర్ నోయింగ్ అబ్నార్మాలిటీస్ ఫస్ట్ మనకి నార్మల్ వాల్యూస్ గురించి తెలియాలి. ఎందుకంటే ఆ నార్మల్ వాల్యూస్ తెలుస్తేనే ఏబీజీ రిపోర్ట్ అనేది అబ్నార్మల్ అంటే అబ్నార్మల్గా ఉందా నార్మల్గా ఉందా అనేది మనం ఐడెంటిఫై చేయడానికి వస్తుంది. ఇది మన వర్కా లేక డాక్టర్స్ వర్కే కదా అని అంటే డాక్టర్స్ జస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చే వెళ్ళిపోతారు. అండ్ వి ద నర్సెస్
హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పేషెంట్ హోల్ టైం. అంటే 24 hours మనం పేషెంట్ దగ్గర ఉండేది మనమే కాబట్టి ఎలాంటి టైంలో మనం డాక్టర్కి ఇండికేట్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, వెదర్ ద కండిషన్ ఆర్ రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయా లేవా అని తెలియాలంటే మనకు అన్ని విషయాలు తెలిసి ఉండాలి. ఓకేనా. సో నార్మల్ వాల్యూస్ చూద్దాము. pH వాల్యూ అంటే యాసిడ్ బేస్ వాల్యూ ఎంత, 7.35 to 7.45 మధ్యలో ఉంటే దాన్ని నార్మల్ అని అంటారు. దిస్ ఇస్ ద న్యూట్రల్ కండిషన్ అనమాట, 7.35 to 7.45. అండ్ CO2 అంటే వెంటిలేషన్, కార్బన్ డైఆక్సైడ్, ఇది ఎప్పుడు 35 to 45 మధ్యలోనే ఉండాలి. ఓకేనా. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అది ప్రాబ్లం. అండ్ PO2 అంటే ఆక్సిజన్ సాచురేషన్ అనమాట, ఇట్ షుడ్ బి ఇన్ బిట్వీన్ 80 to 100%. అండ్ HCO3 అని అంటే అది బైకార్బనేట్ అనమాట, బైకార్బనేట్ వాల్యూస్ 22 to 26 మధ్యలో ఉండాలి. అండ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ అనేది 95 to 100% ఉండాలి. ఆక్సిజన్ సాచురేషన్ అంటే నీకు నాకు నార్మల్ పర్సన్స్లోనే మనం 95 to 100% చూస్తాం. PO2 సాచురేషన్ అని అంటే దోస్ ఆర్ హ్యావింగ్ ద ప్రాబ్లం. ఓకేనా. వాళ్ళల్లో ఇట్ షుడ్ బి లైక్ 80 to 100 ఉండాలి. ఓకే. సో నౌ వి విల్ సీ వాట్ ఈస్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్. అంటే ఇప్పుడు మనము ఇంతవరకు చూసింది ABG అనాలిసిస్ అంటే ఏంటిది, అది దట్ ఈస్ ఎ ఇన్వెస్టిగేషన్ టూల్ అనమాట. అండ్ పర్పస్లో ఫస్ట్ ది పర్పస్ ఏంటిది, ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై ద ప్రెజెన్స్ అండ్ టైప్ ఆఫ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్. సో అది తెలుసుకోవాలంటే ఫస్ట్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అంటే ఏంటిది. సో ఇది ఏంటిది, ఇట్ ఈస్ ద రెగ్యులేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనమాట బాడీలో ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద స్టేబుల్ pH లెవెల్ అనమాట ఇన్ బ్లడ్ అండ్ అదర్ బాడీ ఫ్లూయిడ్స్లో. ఓకేనా. దీన్ని హోమియోస్టేసిస్ అని కూడా అంటారు. ఇన్ ఆర్డర్ ఇది చాలా ఎసెన్షియల్ అనమాట ఫర్ నార్మల్ సెల్యులార్ ఫంక్షన్ కోసం అన్న మెటాబాలిక్ ప్రాసెస్ కోసం. ఓకేనా. అండ్ ఇది యాసిడ్ బేస్ బ్యాలెన్స్ ప్రాసెస్ 3 సిస్టమ్స్ ద్వారా అవుతుంది. ఒకటి బఫర్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ రీనల్ సిస్టమ్. ఆల్రెడీ స్టార్టింగ్లో అనుకున్నాం కదా, లంగ్స్ అండ్ ద కిడ్నీస్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద యాసిడ్ బేస్ బ్యాలెన్స్. బఫర్ సిస్టమ్ అని అంటే ప్రోటీన్స్ అండ్ ఫాస్ఫేట్ సెల్స్ ద్వారా మెయింటైన్ అవుతుంది. సో దెర్ ఆర్ 4 types ఆఫ్ యాసిడ్ బేస్ ఇంబ్యాలెన్స్ అనమాట. సో రెస్పిరేటరీ అసిడోసిస్, ఆల్కలోసిస్ అండ్ మెటాబోలిక్ అసిడోసిస్ అండ్ ఆల్కలోసిస్. We will see detailedly each one by one. So first we will see the respiratory acidosis. What it is అంటే pH less than 7.35, PaCO2 greater than 45 mmHg. అంటే న్యూట్రల్ వాల్యూ మనం ఎంత అని మాట్లాడుకున్నాం యాసిడ్ లెవెల్స్ది. సో pH లెవెల్ ఓకే 7.35 to 7.45. ఒకవేళ అది లెస్ దెన్ 7.35 ఉంటే అసిడోసిస్, మోర్ ఉంటే ఆల్కలోసిస్ అనమాట. సో ఇక్కడ అసిడోసిస్ అంటున్నారు కాబట్టి pH లెవెల్ లెస్ దెన్ 7.35 ఉంటుంది. అండ్ రెస్పిరేటరీ గురించి డిస్కస్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నార్మల్ ఎంత అని చెప్పుకున్నాం 35 to 45. సో ఇక్కడ మోర్ దెన్ 45 mm ఉంటే దాన్ని రెస్పిరేటరీ అసిడోసిస్ అంటుంది. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అని అంటే వెన్ బాడీలో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా అక్యుములేట్ అయిపోతే అది మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ తోటి కంబైన్ అవుతుంది. సో అది కంబైన్ అవ్వడం వల్ల pH వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ pH వాల్యూ తగ్గుతుంది కాబట్టి యాసిడోసిస్. అండ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ రెస్పిరేటరీ. బట్ కార్బోనిక్ యాసిడ్ అని అంటే HCO3 బట్ నార్మల్గా ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ రెస్పిరేటరీ అసిడోసిస్. సో ఎలాంటి కండిషన్స్లో రెస్పిరేటరీ అసిడోసిస్ చూస్తామంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ హైపోవెంటిలేషన్. హైపోవెంటిలేషన్ అంటే లైక్ CNS సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెషన్ అయినా లైక్ డ్రగ్ ఓవర్ డోస్ తీసుకున్నా. సో ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే షాలో బ్రీతింగ్స్ ఉంటాయి అనమాట. రెస్పిరేటరీ డ్రైవ్ అనేది తగ్గిపోతుంది. అంటే వాళ్ళు మత్తులో ఉంటారు కాబట్టి యాక్టివ్ బ్రీతింగ్ అనేది ఉండదు అనమాట, షాలో బ్రీతింగ్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ రిటెన్షన్ అనేది ఉండిపోతుంది. సో ఆక్సిజన్ లోపల ఉంటే ఏమవుతుంది అనేది ఇందాకే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో దట్ విల్ లీడ్స్ టు రెస్పిరేటరీ అసిడోసిస్. అండ్ నెక్స్ట్ ఈస్ ద న్యూరోమస్కులర్ వీక్నెస్. అంటే ఎగ్జాంపుల్గా ఇక్కడ గులియన్ బేర్ సిండ్రోమ్ ఇచ్చారు, మయస్థేనియా గ్రేవిస్లో కూడా చూస్తాము, అమాలోట్రాఫిక్ లాటరల్ స్క్లీరోసిస్లో కూడా చూస్తాం. సో ఇందులో ఏమవుతుందంటే మజిల్ పారాలిసిస్ ఉంటాయి అన్నమాట. ఇంపేర్డ్ రెస్పిరేటరీ అంటే మజిల్ స్ట్రెంగ్త్ అనేది అంతగా ఉండదు. సో ఇక్కడ మజిల్ వీక్నెస్ ఉండడం వల్ల దట్ విల్ లీడ్స్ టు రెస్పిరేటరీ ఫెయిల్యూర్. సో ఆ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వల్ల దట్ విల్ లీడ్స్ టు హైపోవెంటిలేషన్ కదా. సో ఏమంటారు, ఆక్సిజన్ అనేది రిటెన్షన్ అనేది లో ఉండిపోతుంది, అల్వియులార్ హైపోవెంటిలేషన్ అవుతుంది అనమాట. సో దట్ కండిషన్ ఆల్సో లీడ్స్ టు రెస్పిరేటరీ అసిడోసిస్. దెన్ ఒబేసిటీలో ఏమవుతుందనంటే దెర్ విల్ బి రిస్ట్రిక్ట్ ఆఫ్ ద లంగ్ ఎక్స్పాన్షన్. చెస్ట్ వాల్ అండ్ మొబిలిటీ అనేది తగ్గుతుంది బికాస్ ఆఫ్ ద
స్టిమ్యులేషన్ ఆఫ్ ద ఫ్యాట్ డిపాజిషన్. ఓకేనా, దానివల్ల ఎక్కువగా లంగ్స్ ఎక్స్పాండ్ అయ్యే ప్లేస్ ఉండదు కాబట్టి దట్ ఆల్సో లీడ్స్ టు ఆల్వియలార్ హైపో వెంటిలేషన్. అంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రిటెన్షన్ ఉండిపోతుంది అనమాట బాడీలో. దట్ విల్ లీడ్స్ టు రెస్పిరేటరీ అసిడోసిస్. ఆస్తమా కూడా ఆస్తమాలో ఏం చూస్తాము, బ్రాంకో కన్స్ట్రక్షన్ ఉంటుంది. సో బ్రాంకో కన్స్ట్రక్షన్ వల్ల ర్యాపిడ్ బ్రీతింగ్ అనేది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మజిల్ ఫెటిక్ అయిపోతుంది, ఎయిర్ ట్రాపింగ్ అయిపోతుంది బ్రాంకియల్ కన్స్ట్రక్షన్ వల్ల. సో దానివల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్ రిటెన్షన్ అనేది ఎక్కువగా చూస్తాం దీంట్లో. దట్ ఆల్సో లీడ్స్ టు రెస్పిరేటరీ అసిడోసిస్. నౌ వీ విల్ సీ ద సైన్స్ అండ్ సింటమ్స్. ఎవరైతే రెస్పిరేటరీ అసిడోసిస్తో బాధపడుతున్నారో వాళ్ళలో మనము మస్కులర్ వీక్నెస్, టెకిప్నియా, ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ రిటెన్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దే విల్ హ్యావ్ ఎ ఫాస్ట్ బ్రీతింగ్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పెల్ అవుట్ దట్ కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా, బ్లర్డ్ విజన్. ఇది ఎందుకు ఉంటుందంటే బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్. ఓకేనా, ఇంక్రీజ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అండ్ యాసిడ్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల దే విల్ హ్యావ్ ఎ బ్లర్డ్ విజన్, కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది, మెమరీ లాస్ ఉంటుంది, రెస్ట్లెస్నెస్ కూడా ఉంటుంది. సో నౌ వి విల్ సీ ద మేనేజ్మెంట్. ఫార్మకాలజికల్గా మనము ఆపియడ్ యాంటాగోనిస్ట్ ఇస్తాము. ఎందుకంటే మనము ఏమంటారు, హైపో వెంటిలేషన్ కండిషన్స్లో చూసాం డ్రగ్ ఓవర్డోస్, సిఎన్ఎస్, డిప్రెషన్. సో దానికి ఆపియడ్ యాంటాగోనిస్ట్ ఇస్తారు ఇన్ ఆర్డర్ టు బ్లాక్ ద ఆపియడ్ రిసెప్టర్స్ అనమాట. ఎగ్జాంపుల్ నెలెక్జాల్. అండ్ బీటా యాంటాగోనిస్ట్ అంటే హియర్ ఆల్సో టు బ్లాక్ ద బీటా టు రిసెప్టర్స్ అనమాట, విచ్ విల్ అంటే అవి బ్రాంకో కన్స్ట్రిక్టర్స్కి హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. అందుకు అది బ్లాక్ చేయడానికి ఇస్తారు. ఎగ్జాంపుల్ ఫార్మోటెరాల్, ఆల్బిటెరాల్ ఇన్ ఆస్తమా కండిషన్స్. ఓకే, యాంటీకోలినర్జిక్ డ్రగ్స్ అని అంటే ఇది ఇట్ విల్ బ్లాక్ అసిటోకొలైన్ రిసెప్టర్స్ అనమాట ఇన్ పారాసింపాథెటిక్ సిస్టమ్స్లో. ఇది ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ ద బ్రాంకో డైలేషన్స్. ఓకే, హైపర్ట్రోపియం బ్రోమైడ్ సేమ్ ఆస్తమా కానీ సిఓపిడి కండిషన్స్లో అట్లా. కార్టికోస్టిరాయిడ్స్ అంటే ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద ఇన్ఫ్లమేషన్ అండ్ సెక్రీషన్స్ అనమాట. ఎగ్జాంపుల్స్ ప్రెడ్నిజోలోన్ అండ్ ప్రెడ్నిజోలోన్. ఓకే, సో అకార్డింగ్ టు ద పేషెంట్ కండిషన్ని బట్టి దాని కాస్ట్ బేస్డ్ ఏది ఉంటుందో దాన్ని బట్టి మెడికేషన్స్ ఇస్తారు. అదర్ దెన్ మెడికేషన్స్ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఏమి ఇస్తారంటే డయాలసిస్ ఇస్తారు ఇన్ ఆర్డర్ టు క్లియర్ ద టాక్సిన్స్ ఫ్రమ్ ద బ్లడ్. అండ్ ఆక్సిజన్ థెరపీ, ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏమంటారు సెటిల్ అయిపోతుంది కదా బాడీలో. సో ఇన్ ఆర్డర్ అది ఎప్పుడు అవుతుంది, ఆక్సిజన్ డ్రైవ్ ఎక్కువగా ఉన్నప్పుడు. సో దే విల్ సపోర్ట్ ద ఆక్సిజన్ థెరపీ అండ్ వెంటిలేటర్ సపోర్ట్ కూడా ఇస్తారు ఇన్ ఆర్డర్ టు సబ్సైడ్ ద రెస్పిరేటరీ ప్రాబ్లమ్. నౌ వి విల్ సీ ద రెస్పిరేటరీ ఆల్కలోసిస్. ఇది డెడ్ ఆపోజిట్ టు ద యాసిడోసిస్కి అనమాట. మీరు ఒక్కటి క్లియర్గా గుర్తుపెట్టుకోండి, దానికి ఆపోజిటే ఇంకొకటి ఉంటుందని అనుకోండి. ఓకేనా, సో రెస్పిరేటరీ ఆల్కలోసిస్లో ఏమవుతుందనంటే ఇందులో pH వాల్యూ ఎక్కువగా ఉంటుంది 7.45. ఓకే, అండ్ PaCO2 లెస్ దెన్ ఉంటుంది 35 mmకి తక్కువ, ఆపోజిట్ టు ద యాసిడోసిస్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ బాడీలో ఎంత ఉండాలో దానికంటే ఇంకా తక్కువగా ఉండిపోతుంది. దట్ లీడ్స్ టు ద రెస్పిరేటరీ ఆల్కోలిసిస్ అనమాట. ఎక్కువ వాష్ ఆఫ్ అంటే ఫాస్ట్ బ్రీతింగ్ అవ్వడం వల్ల, లేకపోతే ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, విల్ టేక్ లైక్ ర్యాపిడ్ బ్రీతింగ్. సో అలాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద బాడీ. సో ఇక్కడ రెస్పిరేటరీ ఆల్కలోసిస్లో pH వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది, PaCO2 అనేది డిక్రీజ్ అవుతుంది, బట్ బైకార్బోనేట్ లెవెల్స్ అయితే నార్మల్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ రెస్పిరేటరీ ఆల్కలోసిస్? సో హైపర్ వెంటిలేషన్లో ఏమవుతుంది, ఫాస్ట్ బ్రీతింగ్ తీసుకుంటాం, దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి తగ్గిపోతుంది, విచ్ లీడ్స్ టు రెస్పిరేటరీ ఆల్కలోసిస్. ఫ్లూయిడ్ లాస్ అంటే ఎగ్జాంపుల్ డిహైడ్రేషన్ కానీ, వామిటింగ్ కండిషన్స్లో, లేక డయోరిసిస్ తీసుకున్న దాంట్లో ఎలక్ట్రోలైట్, దిస్ కండిషన్స్ ఆల్ లీడ్స్ టు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనమాట. దానివల్ల కూడా ఏమవుతుంది, హైపర్ వెంటిలేషన్ అవుతుంది. సో దట్ లీడ్స్ టు రెస్పిరేటరీ ఆల్కలోసిస్. లివర్ డిజీజ్ అంటే ఎగ్జాంపుల్ సిరోసిస్ ఆఫ్ లివర్ కానీ, హెపాటిక్ ఎన్సెఫెలోపతి. ఈ కండిషన్స్లో లివర్ ఫెయిల్ అవుతుందన్నమాట ఇన్ ఆర్డర్ టు క్లియర్ ద టాక్సిన్స్ ఇన్ అవర్ బ్లడ్ ఆర్ ఫ్లూయిడ్స్ ఇన్ ద బాడీ. ఓకే, అదేం చేస్తుంది, ఇట్ విల్ స్టిమ్యులేట్ ద రెస్పిరేటరీ సెంటర్ ఇన్ ద బ్రెయిన్, విచ్ విల్ లీడ్స్ టు క్రానిక్ హైపోవెంటిలేషన్. సో దట్ విల్ లీడ్స్ టు ద రెస్పిరేటరీ ఆల్కలోసిస్. ఆల్టరేషన్ ఇన్ గ్యాస్ ఎక్స్చేంజ్ అంటే ఇంపేర్డ్ గ్యాస్ ఎక్స్చేంజ్ అనమాట ఇన్ ద కండిషన్స్ లైక్ న్యూమోనియా, పల్మనరీ ఎడిమా. సో ఆ కండిషన్లో కూడా ఏమవుతుందంటే హైపర్ వెంటిలేషన్కి దట్ లీడ్స్ టు హైపర్ వెంటిలేషన్ డైరెక్ట్లీ
అది కూడా రెస్పిరేటరీ ఆల్కలోసిస్కి గురి అవుతుంది. దెన్ నిమోనియా అనంటే డ్యూ టు ద ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ రెస్పిరేటరీ డ్రైవ్ అనేది పెరిగిపోతుంది. సో దట్ లీడ్స్ టు ఫాస్ట్ బ్రీతింగ్ విచ్ విల్ ల్యాండ్ అప్ విత్ ద రెస్పిరేటరీ ఆల్కలోసిస్. స్ట్రెస్ కూడా ఎలా రెస్పిరేటరీ ఆల్కలోసిస్కి రీజన్ అని అంటే దట్ విల్ స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అది సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తుంది విచ్ విల్ కాజ్ ద హైపోవెంటిలేషన్. అందుకే స్ట్రెస్ యాంగ్జైటీ ఉన్నప్పుడు మనుషులను చూడండి ఫాస్ట్ బ్రీతింగ్ చేస్తూ ఉంటారు. సో దట్ ఆర్ కండిషన్ దిస్ stress also will leads to the respiratory alkalosis. Now we will see the clinical manifestations. ఎవరైతే రెస్పిరేటరీ ఆల్కలోసిస్తో బాధపడుతున్నారో వాళ్ళు ఎలాంటి సిమ్టమ్స్ చూపిస్తారు. ద ఫస్ట్ వన్ ఇస్ ద పాల్పిటేషన్. అది డ్యూ టు ద ఇంక్రీజ్ ఆఫ్ ఆల్కలోసిస్ కండిషన్ ఇన్ ద బాడీ. క్యాటకోలమైన్ సెన్సిటివిటీ అనేది అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎపినెఫ్రిన్ నార్ ఎపినెఫ్రిన్ అనేది బాడీలో రిలీజ్ అవుతుంది విచ్ విల్ లీడ్స్ టు పాల్పిటేషన్, ఇంక్రీజ్ హార్ట్ రేట్. ఓకే, దెన్ టెటనీ అంటే మజిల్ స్పాజం అనమాట. ఇది కూడా బికాజ్ ఆఫ్ ఆల్కలోసిస్ పెరగడం వల్ల కాల్షియం అనేది ఆల్బుమిన్కి వెళ్ళి బైండప్ అయిపోతుంది. సో దానివల్ల బాడీలో కాల్షియం అయాన్స్ అనేవి తగ్గిపోతుంది. బికాజ్ ఆఫ్ దట్ లీడ్స్ టు మజిల్ స్పాజమ్స్. కన్వల్షన్స్ కూడా బికాజ్ ఆఫ్ హైపోకాల్సిమియా. అంటే ఇప్పుడు చెప్పాను కదా కాల్షియం అయాన్స్ అనేవి తగ్గిపోవడం వల్ల మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ కూడా నార్మల్కి ఉండకుండా తగ్గడం వల్ల ఇది ఏమవుతుందంటే సెరిబ్రల్ వాసో కన్స్ట్రిక్షన్, న్యూరోనల్ హైపర్ ఎగ్జిటబిలిటీ కండిషన్ వల్ల కన్వల్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ పారాలిసిస్ ఎందుకంటే లో పొటాషియం లెవెల్స్, దట్ ఈస్ ఆల్సో డ్యూ టు ద ఆల్కలోసిస్ వల్ల పొటాషియం లెవెల్స్ అనేవి సెల్స్లో తగ్గిపోతుంది. దట్ ఆల్సో లీడ్స్ టు పారాలిసిస్. చెస్ట్ పెయిన్ అంటే బికాజ్ ఆఫ్ మజిల్ స్పాజమ్. టెటనీలో అనుకున్నాం కదా హౌ ద మజిల్ స్పాజమ్ విల్ గెట్. సో అది కూడా చెస్ట్ వాల్ కూడా మజిల్ స్పాజమ్ అవ్వడం వల్ల అదొక రకమైన చెస్ట్ పెయిన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. దోస్ హు ఆర్ సఫరింగ్ విత్ ద రెస్పిరేటరీ ఆల్కలోసిస్. హౌ వీఆర్ గోయింగ్ టు మేనేజ్ దిస్ అంటే మెయిన్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ట్రీట్ ద అండర్లయింగ్ కాజెస్. ఓకేనా, అండర్లయింగ్ కాజెస్ని ట్రీట్ చేయాలి ఇన్ ఆర్డర్ టు ట్రీట్ ద రెస్పిరేటరీ ఆల్కలోసిస్. సో ఫార్మకాలజీగా చూస్తే ఇక్కడ యాంటీబయోటిక్స్, యాంటీపైరెటిక్స్, యాంగ్జైటిక్స్ ఇచ్చారు. యాంటీబయోటిక్స్ లైక్ లీవోఫ్లాక్ససిన్ మనం ఆల్రెడీ కాజెస్లో డిస్కస్ చేసుకున్నాం. న్యూమోనియా ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ ద్వారా కూడా ఏమంటారు హైపర్ వెంటిలేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యాంటీబయోటిక్స్ ఇవ్వాలి అలాంటి కండిషన్స్లో. యాంటీపైరెటిక్ అసిటోమైనోఫెన్ అని ఇచ్చారు. సో ఇన్ఫెక్షన్ వల్ల ఫీవర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ ఫ్లూయిడ్ లాస్లో కూడా డిహైడ్రేషన్స్, వామిటింగ్స్ అని కూడా అనుకున్నాం కదా. సో అలాంటి కండిషన్స్లో యాంగ్జైటిక్ డ్రగ్స్ లైక్ బెంజోడయాజెపమ్ అని అంటున్నారు బికాస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ద రెస్పిరేటరీ ఆల్కలోసిస్. సో ఇలా అండర్లయింగ్ కాజ్ ఏంటిదో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి. నాన్ ఫార్మకాలజికల్ కండిషన్స్ అంటే నాన్ ఫార్మకాలజికల్ ట్రీట్మెంట్ చూస్తే బ్రీత్ ఇంటూ ఏ పేపర్ బ్యాగ్ అంటే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. సో దట్ ఫాస్ట్ బ్రీతింగ్ కాకుండా ఒక ప్యాటర్న్ టైప్ ఆఫ్ బ్రీతింగ్ చేయడానికి ఇట్ ఈస్ ఏ ఎక్సర్సైజ్ అనమాట, పేపర్ బ్యాగ్ బ్రీతింగ్. దెన్ రెస్ట్రిక్ట్ ఆక్సిజన్ ఇంటేక్ ఇంటూ ద లంగ్స్ అంటే ఫాస్ట్గా బ్రీత్ చేయకుండా కొంచెం లిమిట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. And next is to reassure the patient who is anxious. సో స్ట్రెస్కి యాంగ్జైటీకి ట్రీట్మెంట్ ఏమో అవసరం ఉండదు. ఇఫ్ యూ ఆర్ గివింగ్ సైకలాజికల్ సపోర్ట్ అవనేది కంట్రోల్ అవుతుంది. అది దాన్ని కొంచెం లెస్ అంటే తగ్గించుకోవచ్చు అనమాట. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను ట్రీట్ ద అండర్లయింగ్ కాజెస్ అని కూడా. సో ఏ రీజన్ వల్ల అయితే రెస్పిరేటరీ ఆల్కలోసిస్ అవుతుందో దాన్ని ట్రీట్ చేయడం మెయిన్ థింగ్. అండ్ ఇంట్యుబేట్ చేసేటప్పుడు కూడా వెంటిలేటింగ్ అడ్జస్టింగ్ రేట్స్ ఉంటాయి కదా, టైడల్ వాల్యూమ్స్, వాటిని కూడా కొంచెం కరెక్ట్గా చూసుకోవాలి ఇన్ ఆర్డర్ టు ద పేషెంట్ ప్రివెంట్ చేయడానికి టు ల్యాండ్ అప్ ఆన్ ద రెస్పిరేటరీ ఆల్కలోసిస్. సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ pharmacology and non-pharmacological treatment. In the next video we are going to discuss about the what is metabolic acidosis and metabolic alkalosis. So ఇంతవరకు మీరు నా వీడియోని గనక వాచ్ చేస్తుంటే ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఐ విల్ గెట్ ద వీడియో ఆన్ దట్ టాపిక్. Okay, and we will meet in the next video. Until then, take care. Bye.